హాయ్ బాస్. ఈ వీడియోలో ఏముందో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కార్ ఉందా? అయితే ఈ ఛానల్ మీకోసమే. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ మనం చూస్తున్నది స్విఫ్ట్ డిజైర్ కార్. ఈ యొక్క కార్కి 2 హెడ్లైట్స్ కూడా ఎల్లో షేడ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని బ్రాండ్ న్యూలా మార్చాలి. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ముందుగా మనం ఇక్కడ చూసిన విధంగా మాస్కింగ్ టేప్ అయితే వేయడం జరుగుతుంది. ఈ మాస్కింగ్ టేప్ వేయడం వల్ల మన కారు పైన ఉన్న పెయింట్ స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. ఇదే విధంగా రైట్ సైడ్ హెడ్లైట్కి, లెఫ్ట్ సైడ్ హెడ్లైట్కి కూడా మాస్కింగ్ టేప్ వేసుకోవాలి. లేకపోతే మనం శాండింగ్ పేపర్తో హెడ్లైట్స్ పైన డస్ట్ రిమూవ్ చేసినప్పుడు స్క్రాచెస్ పడతాయి. అందుకే కొద్దిగా లేట్ అయినా పర్లేదు, మాస్కింగ్ టేప్ కంపల్సరీగా వేసుకోవాలి. మాస్కింగ్ టేప్ వేసుకున్న తర్వాత మనం శాండ్ పేపర్స్తో హెడ్లైట్స్ పైన ఉన్న డస్ట్ ఎల్లో షేడ్ లేయర్ని శాండ్ పేపర్ గ్లిట్స్తో హెడ్లైట్స్ని కొద్దిగా వాటర్తో వెట్ చేసుకొని స్మూత్గా శాండ్ పేపర్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా స్లోగా వేసుకోవాలి. స్పీడ్గా చేస్తే హెడ్లైట్స్ గ్లాస్ పైన స్క్రాచెస్ పడతాయి. మనకి వర్క్ త్వరగా అయిపోవాలనేసి శాండ్ పేపర్స్ కానిగా స్పీడ్గా వేసామంటే మన హెడ్లైట్స్ పైన స్క్రాచెస్ పడిపోతాయి. మళ్ళీ దాన్ని ఆ స్క్రాచెస్ రిమూవ్ చేయాలంటే చాలా టైం పడిపోద్ది. ఇక్కడ అన్న చేస్తున్న విధంగా స్లోగా శాండ్ పేపర్ వేసుకోవాలి. మనం శాండ్ పేపర్ వేసుకుని కంప్లీట్ అయిన తర్వాత మనకి హెడ్లైట్స్ అయితే ఈ విధంగా డల్ కనిపిస్తాయి. ఇంతవరకు మన వీడియో చూస్తున్నారంటే మీకు మా వీడియో తప్పకుండా నచ్చినట్లుంటుంది. అయితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా డల్ కనిపించిన హెడ్లైట్స్ ఈ కెమికల్ వేయడం వలన క్రిస్టల్ క్లియర్గా ఫేర్ అండ్ లవ్లీ వేసిన ఫేస్లా చాలా బాగా కొత్తదిగా మెరుస్తుంది. A few moments later. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. చూసారు కదా ఎల్లో ఫెడెడ్ అయిన హెడ్లైట్స్ ఎలా క్రిస్టల్ క్లియర్గా బ్రాండ్ న్యూ అయ్యాయో. ఇలాంటి మరిన్ని కార్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.